కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోరుకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అసమర్థ్యం ఎన్నుకోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా ఈ నియోజకవర్గం తయారైందని, త్వరలోనే అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై విమర్శనాస్త్రాలు సందర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ వేళకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6 హామీలను ప్రకటించారో మూడు రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రకటించినటువంటి అమలు చేయనటువంటి వాటిని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 175 నియోజకవర్గాల్లోని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా ఇవాళ అతి సామాన్యమైనటువంటి ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రతి చోట కూడా వేల మంది పాల్గొన్నారు అనేటువంటిదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఒక్క ఏడాదిలోనే వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడింది ప్రజల్లో అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా సూపర్ 6లో ఆవేళ ఏదైతే మా పథకాలనే కాపీ కొడుతూ మరింత గొప్పగా ఎక్కువగా చేస్తాము అని చెప్పారు. ఉదాహరణకు మనం అమ్మఒడి తీసుకుంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇస్తాము అని చెప్పి ఆవేళ నవరత్నాల పథకాలని 2019 ఎన్నికల్లో ప్రకటించాము. తూచా తప్పకుండా వాటిని అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం మాదైతే ఒకరికి కాదు, ఇంట్లో నలుగురుంటే నలుగురు, 40 మంది ఉంటే 40 మందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరిట పథకాన్ని ఇస్తాము అని చెప్పినటువంటి కూటమి నాయకులు తల్లికి వందనం దేవుడిగా తల్లికి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి ఈవేళ మనందరం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదే రకంగా రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి విధంగా పెట్టుబడి సాయం చేస్తాము అని చెప్పి ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2వ ఏడాది నుంచి ఏడాదికి 12,500 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు అందిస్తాము అని చెప్పి ప్రకటించాము. 2019 ఎన్నికల్లో చెప్పిన దానికంటే కూడా గొప్పగా మిన్నగా మొదటి ఏడాది నుంచే 13,500 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 67,500. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్